చిట్టూరి రంగమ్మ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ రేస్లో నిలుస్తుండగా ఆమెకే సొంత చెల్లెలు మల్లెంపూడి కృష్ణకుమారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇద్దరు అదే గ్రామానికి చెందిన అక్క చెల్లెలు కావడంతో ప్రజలు ఎవరు గెలుస్తారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామ రాజకీయాల్లో ఈ పోటీ కొత్త రంగులు అద్దుతోందని తెలిపారు. ఓటు నాకేయని అడుగు. ఆత్మకూరు పట్టణంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ ఆధ్వర్యంలో నూతన డివిజనల్ డీటీఓ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఆవాస్ యోజన, ఎన్టీఆర్ భరోసా పథకాల కింద 251 మందికి 6.27 కోట్ల నిధులు విడుదల చేసి గృహ నిర్మాణ చట్టాలు మంజూరు చేశారు. గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకంలో పెండింగు బకాయిలు చెల్లింపుతో జనానికి ఊరట కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 251 మందికి ఇల్లు కావాలని అడిగారు. ఈ 251 మందికి 6,27,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు మంజూరు చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. విస్తరించినట్లయితే ఇంకా కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బాగుంటుందనేటువంటి ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. అది బ్యాంకుల ద్వారా మీకు రుణం ఇప్పించడం. ఇవాళ ఒక మంచి శుభ సమయంలో ఈ ఇళ్ల పంపిణీ జరుగుతుంది. రాష్ట్రంలో అంతా కూడా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కొత్త ఇండ్లు ప్రారంభించుకునే వాళ్ళకి అందరికి కూడా మరి భగవంతుడు తోడుగా ఉండాలని, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మీ కుటుంబాలకి నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆలోచించమని కోరుతూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దతొంబలం గ్రామ ప్రజలు ఆదోని మంత్రాలయం రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు. వారు తమ గ్రామాన్ని కొత్త మండలంగా మార్చాలని కోరుకుంటున్నారని, మా ప్రాణం పోయినా సరే పెద్దతొంబలం గ్రామ మండలం కావాలి అని స్పష్టం చేశారు. ప్రజలు అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి నాయకులను కోరుతూ చేతులు ఎత్తి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కొండాపురం నరసరెడ్డి, డి సుర్పరాజు, షరీఫ్, కొండాపురం శ్రీనివాసులు, నరసయ్య, గోవిందరాజులు, శంకరయ్య, దయ్యాల హుసేని, డి వీరేష్ బాబు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురవుతూ ఉన్నాము. మాకు వచ్చే మండలం పెద్ద కడుపుకు పోవడం కూడా జరిగింది. కాబట్టి సబ్ కమిటీలు సంతకాలు మండలం చేయాలని 20 రోజుల నుంచి మేము ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నాము. ఏ అధికారులు కానీ నాయకులు కానీ ఇప్పటి వరకు మా వైపు చూసింది లేదు. మా గ్రామాన్ని మండలం చేయాలని ఏ అధికారి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది లేదు. మేము మా గ్రామాన్ని మండలం చేసుకునే వరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాను. నేను మా గ్రామం కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. మా గ్రామాని కోసం నేను ప్రాణ త్యాగం చేస్తాను. మండలం సాధించుకునే వరకు మాత్రం వదిలే ప్రసక్తే లేదు.
బాపట్ల జిల్లా వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి కారంచేడు సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం తెలంగాణ నుండి వాడరేవుకు వస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. టైర్ బైక్లే కంట్రోల్ చేయలేకపోతాడా? అనిల్గా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొవ్వూరులో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ఈ కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ అధికారులు, ఉపాధి హామీ, సచివాలయ సిబ్బంది ఒకే చోట పనిచేసి వేగవంతమైన సేవలు అందించగలుగుతారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 డివిజన్లో ఈ కార్యాలయాలు ఒకేసారి ప్రారంభించబడ్డాయి. ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారులందరికీ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సిబ్బందికి అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోదీ క్యాబినెట్స్ మంత్రిగా ఏమేమి తీసుకోవాలో నా స్థాయిలో ఒక రైట్ అధికారులని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా సిఫార్సులకి దానికి ప్రజలకి లోడ్ కాకుండా ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్. అనకాపల్లి జిల్లా రావికమతం మండల కేంద్రంలో ఎంఆర్ఓ దళిత కాలనీ జడ్పీ హైస్కూల్ వద్ద చెత్తకు స్థలం కేటాయించకపోవడంపై సిపిఎం ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించారు. 5,000 జనాభా ఉన్న మండల కేంద్రంలోని చెత్త దుర్గంధం వల్ల పిల్లలు భోజనం సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 61-67లో ఫెన్సింగ్ ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి మేము సమస్యను తేవాలని సిపిఎం నేతలు ఫిర్యాదు చేశారు. చెత్త తొలగించడానికి స్థలాన్ని కేటాయించాలి. రావికత్తం కేంద్రంలో చెత్తను వెంటనే తొలగించాలి. రావికత్తం కేంద్రంలో చెత్తను తొలగించాలి. రావికత్తం మండల కేంద్రం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది. కానీ మండల కేంద్రంలో చెత్త వేయడానికి ప్లేస్ లేదు. ఈ రోజు కాలంలో 2023లో ఇక్కడ రోడ్డు మీద నిలబడితే మీకేం పడుతుందండి? వెళ్ళండి. నిర్మల్ జిల్లా ఎల్లపల్లి వద్ద కొత్తగా నిర్మించిన డిఎస్పీ ఆర్ఎస్ఐ పీసీ నివాస గృహ సముదాయాన్ని రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ క్యాంపు కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కూడా నిర్వహించారు. కార్యక్రమంలో ఐజీ రమేష్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నివాస సముదాయం పోలీసు సిబ్బందికి ఆధునిక మరియు సౌకర్యవంతమైన వసతులను అందించనున్నది. పక్కకి
सहस्रशीर्षा पुरुषा सहस्राक्षा सहस्रभाव सा भूमित्वं सर्वतिष्ठत्वा अत्तिष्ठत्साङ्गुलं गुरुसेवेदं ॐ కార్యాలయం కోసం అని చెప్పి ఆల్రెడీ మనం అయిపోయిన వరకు మొదలైంది. ఇప్పుడు ఇక్కడ నిర్మల్ ఎస్పీ, జిల్లా ఎస్పీ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అధికారులు రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, పరిశ్రమల, హార్టికల్చర్ శాఖ అధికారులు, కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన సేవలను గుర్తు చేసి ఘనంగా స్మరణ చేశారు. అంతేకాకుండా ఆయన ఎన్జీ రంగా గారి ఏదైతే శిష్యుడు వారి సుందర సమృద్ధిలో పార్టిసిపేట్ చేశారు గుంటూరు అటెంప్ట్. అదేవిధంగా ఆయన అక్కడి నుంచి ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడ చేశారు. కామర్స్ లో పట్టుబద్దులు చేసేటట్టు. అందుకనే కామర్స్ కాబట్టి ఆయన రెవెన్యూ మినిస్టర్ గా లేకపోతే ఆర్థిక శాఖ మంత్రిగా చేయడం జరిగింది ముఖ్యంగా. అంతేకాకుండా ఆయన ఎన్జీ రంగా గారి ఏదైతే శిష్యుడు వారి సుందర సమృద్ధిలో పార్టిసిపేట్ చేశారు గుంటూరు అటెంప్ట్. అదేవిధంగా ఆయన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో ఈపీఎఫ్ రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం సమావేశంలో గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రామ్మూర్తి నాయుడు కీలక డిమాండ్ చేశారు. 30 నుంచి 40 సంవత్సరాలు ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్, విద్యా సంస్థల్లో పనిచేసిన కార్మికులకు కనీస 9,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హామీని ఇప్పటికీ విస్మరించారని గుర్తు చేశారు. రిటైర్డ్ పెన్షన్ నిధులను షేర్ మార్కెట్లో పెట్టడం ఆపాలని, 25 లక్షల కోట్ల రూపాయలు ఈపీఎఫ్ నిధులు వినియోగంపై కేర్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ నేతలు సత్యరావు, శంకర్రావు, చిరంజీవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈపీఎఫ్ పెన్షన్, కనీస పెన్షన్ 6,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి నేటికి 11 సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్ పెంచకపోవడం దుర్మార్గం. ఇవాళ ఈపీఎఫ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వేల కోట్ల రూపాయలు కార్మికులను వసూలు చేస్తారు. కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ ఈపీఎఫ్ పెన్షన్దారులు 1,000 రూపాయల నుండి 1,500 లోపు ఇవాళ పెన్షన్దారులు ఈ దేశంలో 35 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ బాగోగులు పట్టించుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈవేళ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000 రూపాయలు చేయాలని చెప్పి పెన్షనర్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం నగరంలో ఔషధ నియంత్రణ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే మాధవ సేవ అని పేర్కొన్నారు. స్థానిక నిరాశ్రయుల భవనంలో నివసించే కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పొట్లాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎం విజయభాస్కర్ జ్ఞాపకార్థం జనభారతి సర్వీస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తొత్తడి మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జనభారతి సర్వీస్ సొసైటీ, వెల్కమ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ తదితరులు పాల్గొని పేదలకు సేవలు అందించారు. అందరికి ఇస్తాను, సైలెంట్ ఉండండి, ఇబ్బంది పడకండి. మీరు వెళ్ళే వాళ్ళు మళ్ళీ వెనక్కి రాకూడదు, మీరు తీసుకునే వాళ్ళు వెనక్కి రాకూడదు. మీరు తీసుకునే వాళ్ళు వెనక్కి రాకండి. ఎవరైనా రండి, పర్వాలేదు, తీసుకోలేను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా గోడిలంక భవిత సెంటర్లో నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ జి మమ్మీ మాట్లాడుతూ భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగులకు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయని, తల్లిదండ్రులు పిల్లలను చదివించి భవిష్యత్తుకు సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తంగెళ్ల శ్రీను, భవానీ విద్యార్థులను అభినందించారు. ఎంవీబీ
సత్యనారాయణ 10వ తరగతి విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే రెడీ. మరి అటువంటి దాతృత్వ గుణం ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలకి మరొక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ కవితా సెంటర్ లో చెప్పిన లెసన్స్ మీరు ఇంటి దగ్గర కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కొంచెం అడిషనల్ టైం. ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం చాలా వైభవంగా జరిగిందండి. ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కాటేడాన్ పారిశ్రామికవాడ పరిశీలనకు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పర్యటించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి వారు పనులు కంపెనీలలో పనిచేసే కార్మికులను కలుసుకుని ప్రభుత్వ ప్రతిపాదనలను వివరించారు. హిల్ట్ ప్రాజెక్టు ద్వారా పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని, దీనివల్ల కార్మికులు రోడ్డుపై పడతారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దీన్ని అడ్డుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా కుంభం మండల కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వేసిన పంట కోత దశలో ఉండగా అధికారులు బలవంతంగా కోసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద పద్మావతి మాజీ ఆర్మీ ఉద్యోగి రవికిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ సూచించిన 10 రోజులలోనే పంటను అందిస్తారని, తర్వాత కావాలంటే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ తహసీల్దార్ కనికరించకపోవడంపై మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మామిడి చెట్లు, నిమ్మ చెట్లు మొత్తం కోపించింది సార్. ఆయన మాత్రం బాగుపడ్డు సార్. బాగుపడాడు, ఎప్పటికీ బాగుపడ్డు. మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు. అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్. వీళ్ళు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్ని ఉండకుండా 4 మనుషులు వచ్చి కొట్టించిండ్రు సార్. ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్. ఏ చంద్రబాబు, ఏ లోకేశో, ఏ పవన్ కళ్యాణ్ ఎవరన్నా కానీ అది పోరంబాకే కానీ వేసుకున్నాం కదా, కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్. మేము పచ్చని చెట్లు కోసిండ్రు చూడు సార్, చూసుకోమని సార్ వచ్చి. అది మాకు న్యాయం జరగాల. ఆ ఎంఆర్ఓకి శాస్త్రి కలగాల, ఆ ఎంఆర్ఓ పోవాలా అంతే. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉండకూడదు సార్. ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా, వచ్చి చూసుకోమను. మేము ఏం అన్యాయం చేసినాం? మేము మిద్దె కట్టినామా? ఏం బంగ్లా కట్టినామా? 4 ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము ఆడ చేసింది. అది అంతదానికి ఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇంతమంది వచ్చింది సార్. 10 కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే కానీ నోరెత్తకుండా పంపించిండ్రు డబ్బులు తెంగి. మరి మేమేం చేసినాం సార్? కష్టపడి నా కొడుకు 20 ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్. ఇది మేము అది కోర్టులో వేసుకున్నాము. మా మాట వినటం లేదు సార్. వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్. నేను పిల్లలగాళ్ళం, మాకు పిల్లలగాళ్ళలో మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మా కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గుడు. మాకు న్యాయం చేయమని ఆ పవన్ కళ్యాణ్, ఆ చంద్రబాబును, ఆ లోకేష్ను కూడా అడుక్కుంటున్నాను. నాకు వచ్చి చెయ్యాలి వాళ్ళు, ఏదో ఒకటి చూపాలి. మేము చేసిన. చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఘనంగా నిర్వహించబడింది. సుబేదారు వీధి 50 రాళ్ల మరవ వద్ద ఆలయాల ఉదయం
పంచామృతాభిషేకాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వేద పండితుల సమక్షంలో హోమం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని పుష్పాల ద్వారా సర్వాంగ సుందరంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించి మహామంగళ హారతిని నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలను పొందారు. గట్టిగా చెప్పాలమ్మా. ఆప్యాయ కళ్యాణాయ కామితాయ శ్రీపాదవల్లభ దిగంబర ఓం గ్రామ దత్తాయ నమః. ఈ రోజు మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి, చాలా మంచిది. దానికి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అక్కా చెల్లెళ్లే పోటీ చేయడం ఇప్పుడు మండలమంతా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మొత్తం 100 ఓట్లు ఉండగా ఎప్పుడు విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటూ వచ్చిన చిట్టూరి రంగమ్మ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ రేసులో నిలుస్తుండగా ఆమెకే సొంత చెల్లెలు మల్లెంపూడి కృష్ణకుమారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఇద్దరు అదే గ్రామానికి చెందిన అక్కా చెల్లెలు కావడంతో ప్రజలు ఎవరు గెలుస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామ రాజకీయాల్లో ఈ పోటీ కొత్త రంగులు అద్దుతోందని తెలుపుతారు. ఒకటి నాకేయని అడుగు. సార్ మాట్లాడు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఇది